ఐపీఎల్ 2025లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై గుజరాత్ జట్ల మధ్య 56వ ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకం. వాంఖడే స్టేడియం ముంబైకు కంచుకోట అనే చెప్పాలి. ఈ సీజన్లో ఇక్కడ మొత్తం 5 మ్యాచ్లు జరగగా అందులో 4 మ్యాచ్ల్లో ముంబై జట్టు విజయం సాధించింది. ఒక మ్యాచ్లో ఓటమి పాలైంది. దీన్ని బట్టి ఈ స్టేడియంలో ముంబై ఎంత డేంజర్ టీమో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి గుజరాత్ చాలా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ ప్రకారం ముంబై జట్టు 14 పాయింట్స్తో 3వ స్థానంలో ఉండగా గుజరాత్ జట్టు కూడా 14 పాయింట్స్ సాధించినప్పటికీ నెట్ రన్ రేట్ తక్కువ ఉన్న కారణంగా 4వ స్థానంలో కొనసాగుతోంది. అయితే పాయింట్స్ టేబుల్లో టాప్ 1 స్థానాన్ని చేరుకోవాలి అంటే ఈ మ్యాచ్లో గెలుపు చాలా కీలకంగా మారనుంది. ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏంటంటే ముంబై ఈ మ్యాచ్లో ఓడిపోతే ఆ జట్టు టాప్ 1 స్థానానికి చేరుకోవడం చాలా కష్టం, దాదాపు అసాధ్యం. ఎందుకంటే ఈ మ్యాచ్ తర్వాత ముంబైకి ఇంకా 2 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ రెండిట్లో గెలిచినా టాప్ 1 స్థానానికి చేరుకోవడం కష్టం. ఎందుకంటే గుజరాత్ జట్టుకి ఈ మ్యాచ్ కాకుండా ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇక ఇప్పటికీ 16 పాయింట్స్ సాధించిన బెంగళూరు జట్టుకి ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ రెండు జట్లకు 22 పాయింట్స్ సాధించే అవకాశం ఉంది. కాబట్టి టాప్ 1 చేరే ఆశలు సజీవంగా ఉండాలి అంటే ముంబైకు ఈ మ్యాచ్లో గెలుపు చాలా కీలకం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ టాప్ జట్ల మధ్య టాప్ 1 స్థానం కోసం జరిగే పోరులో ఏ జట్టుకు గెలిచే అవకాశాలున్నాయి, ఏ జట్టు బలంగా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా ముంబై జట్టు విషయానికి వస్తే ఆరంభంలో తడబడిన ముంబై జట్టు ప్రస్తుతం అసాధారణ ప్రదర్శనతో దూసుకుపోతోంది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ విభాగాలు రెండూ కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ అదరగొడుతున్నాయి. రికెల్టన్, విల్జాక్స్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఈ నలుగురు కూడా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. దానికి తోడు చివర్లో నమన్ధీర్, కార్బిన్ బోష్ సూపర్ హిట్టింగ్తో ఆకట్టుకుంటున్నారు. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే బౌల్ట్, బుమ్రా ఇద్దరు కూడా నిప్పులు చెరిగే బంతులతో ఆరంభంలోనే ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ముంబైను ఓడించడం అనేది చాలా కష్టమైన పనిగానే కనిపిస్తోంది. మరి ఈ దుర్భేద్యమైన ముంబైకు చెక్ పెట్టడానికి గుజరాత్ దగ్గర ఏమి అస్త్రాలు ఉన్నాయి, ఎలాంటి వ్యూహంతో బరిలోకి దిగుతుందో ఇప్పుడు చూద్దాం. గుజరాత్ జట్టు విషయానికి వస్తే ఆ బౌలింగ్ కూడా అద్భుతంగా ఉంది. ఆరంభంలో ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్ మధ్య ఓవర్లలో ప్రసిద్ధ కృష్ణ సూపర్ బౌలింగ్తో ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. అదే సమయంలో స్పిన్ బౌలింగ్ విభాగంలో కూడా గుజరాత్ టాప్ క్లాస్ స్పిన్నర్లతో పటిష్టంగా ఉంది. అదే బ్యాటింగ్ విషయానికి వస్తే ఈ సీజన్ మొత్తం కూడా సాయి సుదర్శన్, గిల్, బట్లర్ ఈ ముగ్గురే ఎక్కువగా గుజరాత్ బ్యాటింగ్ భారాన్ని మోశారు. మిగతా బ్యాటర్లు మరీ మ్యాచ్ విన్నింగ్స్ పెర్ఫార్మెన్స్ చేసే రేంజ్లో పెద్దగా ఆడలేదు. ఆడే అవకాశం కూడా ఎక్కువగా దక్కలేదు. అడపాదడపా వచ్చినా ఆయా సందర్భాల్లో ఫెయిల్ అయ్యారు. ఇది ఆ జట్టుకు ఒక రకంగా మైనస్ అనే చెప్పాలి. గుజరాత్ జట్టు గనక ఆరంభంలోనే టాప్ 3 బ్యాటర్ల వికెట్లు కోల్పోతే ఆ జట్టుకు ఈ మ్యాచ్లో గెలవడం చాలా కష్టమవుతుంది. రెండు జట్లలోని అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్ విభాగాల్లో రెండు జట్లు సమోజ్జీలుగా ఉన్నాయి. బ్యాటింగ్ విభాగంలో మాత్రం గుజరాత్ కంటే ముంబై జట్టులో స్థిరంగా బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు, మ్యాచ్ విన్నర్లు ఎక్కువ మంది ఉన్నారు. అయితే గుజరాత్ టాప్ 3 బ్యాటర్లు అసాధారణ ఫామ్లో ఉన్నారు. కాబట్టి వారి బ్యాటింగ్ను తక్కువ అంచనా వేయడానికి ఏమాత్రం వీల్లేదు. వాంఖడేలో ముంబై జైత్రయాత్రకు చెక్ పెట్టాలంటే గుజరాత్ జట్టు పవర్ ప్లేలోనే ఆ జట్టు టాప్ ఆర్డర్ను కుప్పకూల్చాలి. ఇక మధ్య ఓవర్లలో గుజరాత్ బ్రహ్మాస్త్రమైన ప్రసిద్ధ కృష్ణ ముంబై మిడిల్ ఆర్డర్ను కట్టడి చేయాలి. ఈ సీజన్లో ప్రసిద్ధ కృష్ణ మధ్య ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్లో కూడా అలాంటి బౌలింగ్ ప్రదర్శన చేసి సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలను త్వరగా అవుట్ చేయగలిగితేనే గుజరాత్ జట్టుకు గెలిచే అవకాశాలు మెరుగుపడతాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండు జట్లకు కూడా ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు సరిసమానంగా కనిపిస్తున్నాయి. మరి మీ దృష్టిలో ఈ మ్యాచ్లో ఏ జట్టు విజయం సాధిస్తుందని భావిస్తున్నారు? కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.